ఇటీవల బంగ్లాదేశ్ లో హిందూ యువకుడైన దీప్ చంద్ ను అనుమానుషంగా హింసించి హత్య చేసినటువంటి సంఘటనకు నిరసనగా వికారాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా యందు వివిధ హిందూ సంఘాల నాయకులు ప్రజాస్వామ్యవాదులు కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రోజు రోజుకు బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్నటువంటి అరాచకాలు వెంటనే ఆపాలని, వారి యొక్క మన ప్రాణాలకు అక్కడి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ముక్త కంఠంతో హెచ్చరించడం జరిగింది. ఇటు దాడులు ఆపుటకు భారత ప్రభుత్వం కూడా గట్టి నిర్ణయాలు తీసుకోవాలని కోరడమైంది. ఇటు కార్యక్రమంలో హిందూ వాహిని, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, తపస్ సంఘాల నాయకులు మరియు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళు అల్లరిబుకరు చేయాదులు దాడి చేసి అతన్ని అమానుషంగా చెప్పడం జరిగింది. అతనిపైన దైవదృష్టి చేసిన చెప్పి ఒక ఆక్షేపణ చేసి ఇటువంటి ఆరోపణలు లేవు. దాన్ని ఆయన బాగా క్రూరంగా హింసించి అతను చంపేసేది జరిగింది. అయితే బంగ్లాదేశ్లో స్వతంత్రం రాకముందు మన దగ్గర ముందు కూడా బంగ్లాదేశ్లో హిందువులు వచ్చేసి 30% ఉన్నారు. పాకిస్తాన్లో కూడా 30% ఉన్నారు. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు అక్కడ 1-2% ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి 40% మీరు ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళని అత్యధికంగా క్రూరంగా భాషంగా చంపడము లేకుంటే మతం మార్చడం జరుగుతుంది. కాబట్టి మనము అక్కడ ఉన్నటువంటి హిందువులకు సంఘీభావంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఐక్యరాజ్య సమితి ఒక్క దానిపైన ఎలాంటి గలం కూడా ఇవ్వలేదు. ఇంతకుముందు పాలస్తీనాలో జరిగినటువంటి పాలస్తీనా సేవని చాలామంది మాట్లాడారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి హిందువుల యొక్క పైన జరుగుతున్న దాడులకు ఎటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా మానవ హక్కులు వాళ్ళు కానీ ఇంకా మిగతా ఎవరు కూడా వాళ్ళు నోరు పెదవిప్పడం లేదు. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా అందరూ కూడా దీనిపైన స్పందించి మన ఐక్యరాజ్య సమితి కూడా దీనిపైన గెలపాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున నేను కోరుతున్నాను. అదేవిధంగా మానవ హక్కుల సంఘం వాళ్ళు కూడా దీనిపైన ప్రతి ఒక్క విషయం మాట్లాడతారు. కాబట్టి హిందువులపై జరిగేటువంటి దాడులను కూడా ఖండించి మా హిందువులకు మనకు మానవ హక్కులు లేవా, మిగతా వాళ్ళకి మాత్రం మానవ హక్కులు ఉంటాయా, దీన్ని